అందరికైతే శనార్థుల్లో నేను ఈ మాటకారి మంగమ్మని మంచి మంచి ముచ్చట్లయితే మీకోసం పట్టుకొచ్చిన. ఇవాళ మనం దేశ గర్వించదగ్గ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక ముచ్చటైతే చెప్తా ఇనురు. ఎందుకంటే స్వాతంత్రం అంటే ఏమిటి, స్వాతంత్రం ఎందుకు వచ్చింది, అసలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే అందరం ఎలా ఉండాలి అన్న విషయాలైతే మీ దాకా తీసుకొచ్చిన. ఇక షురు చేద్దాం. స్వతంత్ర దినోత్సవ ముచ్చట చెప్తా ఈనుకొర్రి. ఇయ్యాల అందరికి యాదకొచ్చేది దేశభక్తి. మరి ఇవాళ ఒకరికొకరు అబ్బో దేశభక్తిని మామూలుగా చూపించుకోరు, వాళ్ళ కళ్ళల్లో కాదు గుండెల్లో చూపిస్తారు ఈ ఒక్క రోజు. మరి మిగతా దినాలు ఎట్లుంటారు, అసలు ఊసే ఎత్తరు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? మన దేశం విదేశీ పాలన నుంచి స్వాతంత్రం పొందిన రోజు గుర్తుగా మంచిగానే ఈ దినాన్ని గుర్తు చేసుకుంటారు. అలాంటి రోజే జరుపుకునే పండుగనే భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అందుకే స్వాతంత్రం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశభక్తి అంటే ఏమిటి అసలు ఎరికేనా? దేశభక్తి అంటే మన దేశాన్ని ప్రేమించడం, గౌరవించడం, అట్లనే దేశం కోసం బాధ్యతగా ఉండడం, మన జాతీయ జెండాని గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించి పాడటం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇతరులకు సహాయం చేయటం, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం కూడా దేశభక్తిలోని భాగమే. మనం చిన్నప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్లు అందరు కలిసి అన్ని ప్రాంత ప్రజలు కలిసి బడికి పోయేటోళ్ళం. ఎరికే కదా అందరికీ. ఒక ప్రతిజ్ఞ చేసుకునేటోళ్ళం ప్రతిరోజు కూడా. అంటే ప్రమాణము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. ఈ విషయాన్ని ముమ్మాటికి అస్సలు మరవద్దుల్లో. మన స్వాతంత్రం కోసం ఎంతో మంది సమర యోధులు పోరాడిర్రు. ఒక మహాత్మా గాంధీ, సరోజిని నాయుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళ త్యాగాలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వీళ్ళంతా కూడా గర్వించదగ్గ వీరులు. మనం గర్వంగా బ్రతకడానికి పునాది వేసిన యోధులు. అందరూ కూడా నిజంగా ఎంత గొప్ప మేలు చేసిరు. నిజంగా వాళ్ళందరి తరపున కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.